ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఈ యొక్క భక్తుడు తన దోషమును కప్పుకొనక, ఈ యొక్క సందర్భము ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే తను దేవుని దృష్టిలో, ఆ దేవుడి యొక్క కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద, మంచివారి మీద చెడ్డవారి మీద సమానంగా ఉంటుంది. ఆ దేవుడి ముందు తన దోషములను కప్పుకొనక, మనము ఈ యొక్క ఒప్పుకోవడం అనే మాట మనకు ఎప్పుడు వస్తుందంటే, దేవుని దృష్టిలో ఇక నేను తప్పించుకోలేను, నా యొక్క క్రియలకు అన్నిటికీ నేనే బాధ్యుడిని అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మనకి ఈ మాట కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఒప్పుకోవడం దేవుని ముందు అని అంటే చాలా కష్టమైంది అని మనం అనుకుంటాం. ఆయన నుంచి చాలా దూరం పారిపోవాలనుకుంటాం. ఒక భక్తుడు అంటాడు కదా, నేను ఎక్కడికి పారిపోవాలని చూసినా ఆయన దృష్టి నా మీద ఉంది. నేను ఎటుపోగలను? సముద్రం యొక్క అగాధంకి వెళ్ళగలనా? ఆకాశంకి ఎక్కగలనా? ఎటు చూసినా నువ్వే ఉన్నావు కదా. నిజంగానే ఆయనను కాదని మనం ఎక్కడికి వెళ్ళలేను. దుష్టుడు తన దుష్టత్వంలో ఉండటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ దుష్టత్వం నుంచి తను మల్లుట అనే సందర్భము దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి మనం ఏమాత్రం తప్పించుకోలేమని తెలిసి ఈ భక్తుడు తన దేవుడి దగ్గరికి వచ్చి, నా దోషంను కప్పుకోవట్లేదు ప్రభా, నా దోషంని నేను దాచుకోవట్లేదు ప్రభా, నా దోషం నీ ముందే ఉంది, నా అతిక్రమంలో నీ ముందే ఉన్నాయి, దయతో నన్ను క్షమించవా అని ఒక్క మాట అడిగితే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదుని క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించటం కూడా సిద్ధ మనసుతో మన కొరకు వేచి ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావని, నువ్వు ఎప్పుడు ఆయన ముందు వచ్చి, నా దోషంల బట్టి నేను పాడైపోయినా, నా దోషంలను బట్టి సమస్త నష్టం నేను తెచ్చుకున్నా, నా దోషం ఈనాడు నన్ను దోషారోపణ చేస్తున్నాయి, నా దోషములు ఈనాడు నాకు వేలెత్తి చూపిస్తున్నాయి, దయతో నన్ను క్షమించవా అంటే, ప్రభు నీ యొక్క పాపములను నా యొక్క పాపములను మరలా గుర్తు చేసుకొనక అంతా తుడిచివేస్తా అంటాడు. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరం, అంత అగాధంలో పడివేస్తా అంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అటువంటి పాపము ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ముందు వచ్చి నువ్వు చేయవలసింది ఏం లేదు. నువ్వు చేసేదంతా రాంగ్ అని ఒప్పుకుంటే చాలు. దేవా, నేను చేసిందంతా రాంగ్, నేను ఆలోచించిందంతా తప్పు, నేను చేయడానికి సిద్ధపడిందంతా తప్పు, కానీ నువ్వు నా జీవితంలో సరి అయింది చేయగలవు అని అడిగితే చాలు. మనం ఆయన ముందు ఒప్పుకున్నట్టు, మనం ఆయన ముందు మన పాపములన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గరికి వస్తే చాలు. ఆయన సిద్ధంగా ఉండి నిన్ను సిద్ధపరిచి తన కొరకు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క పాద సన్నిధిలో చేరి, దేవా మా దోషములను కప్పుకొనక దాచిపెట్టుకొనక, దేవా నీ ముందు బహిరంగంగా వస్తున్నాం. దయతో మమ్మల్ని కనికరించుము, దయతో మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.